అందరికీ శుభోదయం. ప్రపంచం మొత్తం మన వివాహ బంధాన్ని చూసి చేతులెత్తి మొక్కుతారు. శ్రీరామచంద్రుడు వంటి ఏకపత్నిని కలిగిన రాముణ్ణి, సీతమ్మ తల్లి వంటి పతివ్రతలు తిరిగాడిన పుణ్యభూమి అయిన మన దేశంలో వారిని దేవుడని నేటికి కొలుస్తున్నాము. గుర్తుపెట్టుకోండి. అలాంటి పేరున్న మన దేశంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా ఏర్పడే అక్రమ బంధాన్ని తురించివేయడానికే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. సున్నితమైన ఈ టాపిక్లో ఏవైనా దోషాలు ఉంటే క్షమించగలరని నా మనవి. కాపరాల్లో మాత్రం ప్రేమ ఉండదు, అభిమానం ఉండదు, గౌరవం ఉండదు. ఒకరి మీద మరొకరికి కనీసం సానుభూతి కూడా ఉండదు. ఇది మన దేశంలో చలామణిలో ఉన్న సక్రమ సంబంధం. అందుకే మన సారా కలిసి ఉండలేరు, విడిపోలేరు, వదల్లేరు, వదులుకోను లేరు, నచ్చిన వాళ్ళతో మాట్లాడుకోలేరు, మనస్సుతో జీవించలేరు. ఇలా భార్యాభర్తల మధ్య ఎంత దూరమున్నా, ఏమీ లేకపోయినా ఇవన్నీ సక్రమ సంబంధాలే మనకు. చక్కగా కాపురాలు చేసుకుంటున్న జంటలే మనకి. పాపం వీళ్ళ పరిస్థితి ఎంత దారుణమంటే చాలామందికి వాళ్ళ మధ్య ఏమి జరుగుతుందో కూడా తెలియదు. తెలిసిన వాళ్ళు పాపం మా మధ్య ప్రేమ లేదు, మా అభిప్రాయాలు కలవడం లేదు, మొత్తుకున్న ఒక్కడు వినిపించుకోడు, పైగా పిల్లల కోసమో సొసైటీ కోసమో కలిసి ఉండండి అని సలహా పడేస్తారు, కలిసి ఉండాలని చెబుతారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడినప్పుడు అక్రమ సంబంధానికి దారి తీసేదానికి 4 రకాల కారణాలు ఉంటాయట. అందులో మొదటిది రొమాంటిక్ అఫైర్. ఇందులో భాగంగా ముందు వెనక ఆలోచించకుండా తమ జీవిత భాగస్వామితో అనుబంధం గురించిన కనీస ఆలోచన లేకుండా అవతల వారికి శారీరకంగా దగ్గరవడం లక్ష్యంగా పెట్టుకుంటారట. ఈ క్రమంలో ఒకరికొకరు తమ వ్యక్తిగత విషయాలు, భావోద్వేగాలు పంచుకోవడానికి వెనుకాడారట. అయితే ఈ తరహా వ్యామోహం శాశ్వతం కాదని, శారీరక వాంఛ తీరిపోగానే ఇద్దరూ విడిపోయే అవకాశాలే ఎక్కువ అంటున్నారు నిపుణులు. కాబట్టి క్షణికావేశములు తప్పటడుగు వేయకుండా తప్పొప్పులు తెలుసుకుని మసులుకోవడం వల్ల దాంపత్య బంధాన్ని నిలుపుకోవచ్చు అంటున్నారు. ఇక రెండవది ఎమోషనల్ అఫైర్. దాంపత్య బంధం అంటే సుఖాలే కాదు, కష్టాలు, మనసులోని భావోద్వేగాలను ఒకరితో ఒకరు పంచుకున్నప్పుడే ఇద్దరి మధ్య చనువు మరింత పెరుగుతుంది. అయితే ఈ రోజుల్లో చాలామంది దంపతులు ఈ సమయం కూడా తమకు దొరకట్లేదని అంటున్నట్టు కౌన్సిలింగ్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఇంట్లో కాకుండా ఎక్కువ సమయం గడిపేది పని, వర్కింగ్ ప్రదేశంలోనే కాబట్టి అక్కడే తమను ఆత్మీయంగా పలకరించే వ్యక్తులతో స్నేహం చేయడం, క్రమంగా మనసులోని భావోద్వేగాలను వారితో పంచుకోవడానికి వెనుకాడలేదట. ఈ తరహా వివాహేతర సంబంధాల్ని ఎమోషనల్ అఫైర్స్గా పేర్కొంటున్నారు నిపుణులు. అయితే ఈ తరహా అనుబంధాలు ఇద్దరూ స్నేహితులుగానే ఉండిపోవచ్చు, లేదంటే ఒక్క అడుగు ముందుకేసి శారీరకంగా దగ్గరయ్యే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. ఏది ఏమైనా కూడా దీనివల్ల దాంపత్య బంధానికి ముప్పు కాబట్టి తెగేదాకా లాగకుండా సంయమనంతో ఆలోచించి మీ భాగస్వామితో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎంత బిజీగా ఉన్నా ఇద్దరూ కలిసి గడిపే ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుని మీలోని ఆలోచనలు, భావోద్వేగాలను కలిసి పంచుకోవడం వల్ల అనుబంధానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా జాగ్రత్త పడవచ్చు అంటున్నారు నిపుణులు. ఇక మూడవది రివెంజ్ అఫైర్. భార్యాభర్తలు అన్నాక గొడవ పడడం, తిరిగి కలిసిపోవడం కామనే. అయితే కొంతమంది ఈ గొడవలు భూతద్దంలో పెట్టి చూస్తుంటారు, చిన్న సమస్యను పెద్దదిగా చేస్తుంటారు. నన్నే మోసం చేస్తావా, నిన్ను నేను మోసం చేయగలను అంటూ ప్రతీకారంతో రగిలిపోతుంటారు. ఈ క్రమంలో మరో వ్యక్తికి దగ్గర అయ్యేవారు లేకపోలేదు. ఈ తరహా సంబంధాన్ని ప్రతీకార వివాహేతర సంబంధంగా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి తాము చేసేది తప్పని తెలిసినా తమ జీవిత భాగస్వామిపై ప్రతీకారం తీర్చుకోవాలని, తమ చేతులతో వారిని బాధ పెట్టాలని ముఖ్య ఉద్దేశ్యంతోనే ఇదంతా చేస్తుంటారు. అయితే తన కోపమే తన శత్రువు అన్నట్లుగా ఈ ప్రతీకారం మీకు, మీ భార్యాభర్తల మధ్య అనుబంధానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. కాబట్టి తెలిసి తప్పటడుగు వేయకుండా ఆలు మగల మధ్య ఉండే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిదన్నారు. దీనివల్ల 4 గోడల మధ్య ఉండాల్సిన వ్యవహారం నలుగురికి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు అంటున్నారు. చివరిది సైబర్ అఫైర్. వివాహం అనేది ఒక నమ్మకం. అయితే ఏళ్ళు గడిచే కొద్దీ కొంతమంది దంపతుల మధ్య ఈ నమ్మకం క్రమంగా సడులుతుంది. ఒకరిపై మరొకరికి ఆసక్తి తగ్గిపోతుంది. ఇందుకు ఒకరికొకరు సమయం కేటాయించలేక
లేకపోవడం, శృంగారం విషయంలోనూ ఒకరికి ఒకరు దూరంగా పెట్టడం, అసూయ, ద్వేషాలు వంటివి కారణమవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది తమతో ఆత్మీయంగా మాట్లాడే వారికి దగ్గరవుతుంటారు. ఇది ప్రత్యక్షంగానే కాదు, ఆన్లైన్ వేదికగాను జరగవచ్చు. ఈ తరహా వివాహేతర సంబంధాన్ని సైబర్ అఫైర్ అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అవతల వ్యక్తికి రొమాంటిక్గా సందేశాలు పంపడం, ఫోటోలు, వీడియోలు పంచుకోవడం వంటివి చేస్తుంటారట. అయితే శాశ్వతమైన పెళ్లి బంధాన్ని, జీవిత భాగస్వామిని వదిలేసి ఇలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించడం వల్ల నష్టపోయేది మీరే అంటున్నారు నిపుణులు. కాబట్టి భార్యాభర్తల మధ్య నమ్మకం సడలడానికి, బంధం బీటులు వారడానికి గల కారణాలు ఏమిటో అన్వేషించి కలిసి పరిష్కరించుకుంటే ఫలితం ఉంటుంది. అలాగే ఈ క్రమంలో దంపతులిద్దరూ రిలేషన్షిప్ నిపుణుల కౌన్సిలింగ్ కూడా తీసుకోవడం మంచిది. ఆకర్షణ అనేది సహజ సిద్ధమైన మానవ గుణమని చాణక్య నీతి చెబుతుంది. కానీ అది ఒక వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తే అది కేవలం ఆకర్షణ మాత్రమే కాదు, అటువంటి పరిస్థితుల్లో వివాహేతర సంబంధాలు ఏర్పడతాయి అంటాడు. కుటుంబ వ్యవస్థకు మూలాధారం వివాహం. అందుకే పెళ్ళంటి నూరేళ్ల పంట అన్నారు. భారతీయ వివాహ బంధానికి ప్రపంచమే తల వంచుతుంది. సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, కుటుంబ జీవనంపై ఉన్న గౌరవం, సామాజిక అంశాలు ఇందుకు కారణం. తక్కువ వయసులో వివాహం కొన్నిసార్లు వైవాహిక జీవితంలో పెద్ద సమస్యలను తెస్తుంది. మీరు సాధించాల్సిన అనేక విషయాలను కోల్పోయినట్టు మీకు అనిపిస్తుంది. ఒత్తిడితో ఇతరుల వైపు చూస్తారు. అందుకే వివాహేతర సంబంధాలు మొదలవుతాయి. భార్యాభర్తల సంబంధంలో శారీరక సంతృప్తి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది లేకపోవడంతో ఇద్దరి మధ్య ఆకర్షణ బాగా తగ్గిపోతుంది. శారీరక సంతృప్తి లేకపోవడం వల్ల చాలా సందర్భాలలో భార్యాభర్తల మధ్య నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు వివాహేతర సంబంధాలకు వెళ్ళడానికి ఇదే ప్రధాన కారణం. శారీరక సంతృప్తి కాదు, మానసికంగా మాటలతో ఒకరికొకరు మద్దతునివ్వడం. వివాహం యొక్క గొప్ప బలం నమ్మకం. దంపతుల మధ్య పరస్పర విశ్వాసంతో నిండిన సంబంధం శాశ్వతంగా ఉంటుంది. కానీ ఒక్కసారి నమ్మకం విచ్ఛిన్నమైతే దాన్ని పునర్నిర్మించుకోవడం కష్టం. వైవాహిక బంధంలో ఇతర ఆనందంతో పాటు మానసిక ఆనందం కూడా ముఖ్యం. అది లేకపోవడం ఆ సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. భార్యాభర్తలు ఒకరికొకరు శ్రద్ధ చూపనప్పుడు, ఒకరికొకరు సమయం ఇవ్వకుండా లేదా ఒకరి లోపాలు మాత్రమే చూసేటప్పుడు అలాంటి సంబంధాలు ఎక్కువ కాలం ఉండవు. అటువంటి పరిస్థితుల్లో కొత్త ఆనందాన్ని వెతకడం ప్రారంభిస్తారు. భార్యాభర్తలు ఒకరితో ఒకరు సమయం గడపలేరు. అటువంటి పరిస్థితులు ఇతరుల పట్ల ఆకర్షితులు అవుతారు. క్రమంగా వివాహేతర సంబంధాలలో మునిగిపోతారు. పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు, ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకున్న ప్రేమ పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయి. చిన్న చిన్న విషయాలకి విడాకుల వరకు వెళ్తున్న ఈ తరం దంపతుల పోకడ పాత తరం వారికి ఆందోళనకు కారణమవుతుంది. అదే సమయంలో కొందరు మహిళలు పొరిగింటి పుల్లకొర రుచి అన్న చందంగా పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల కూడా పెళ్లి పెటాకులవడానికి ఓ కారణం ఉంది. దంపతుల్లో చాలామంది ఇతరులతో తమ జీవిత భాగస్వామిని పోల్చి చూసుకునే బలహీనత కూడా ఉంది. తాను ఆశించినట్టు భర్త లేడనో, సంసార సుఖం విషయాన్ని పట్టించుకోవడం లేదనో అసంతృప్తి లోనవుతుంటారు. ఆ అసంతృప్తిలో వివాహేతర సంబంధాల ఉచ్చులో పడుతుంటారు. ఓ సర్వే ప్రకారం మన దేశంలో ఏటా విడాకులు తీసుకున్న జంటలు 13,60,000 మంది వరకు ఉన్నారని అంచనా. విడాకులు తీసుకుంటున్న వారిలో విడిగా ఉండేందుకు ఇష్టపడుతున్న మహిళల సంఖ్యే అధికమట. అలాగే కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ఒకరి కుటుంబంలో ఒకరు ఎమడలేక విడిపోతున్నారు. ఒంటరిగా ఉండే మహిళలు కూడా పరాయి పురుషుని సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు. చిత్త చాపల్యం వల్ల అక్రమ సంబంధం కోరుకుంటారు. కొందరు అవతల వారిలో అందం ఎక్కువనో, తన అవసరాలకు ఉపయోగపడతారనో అక్రమ సంబంధాలకు ఒడిగడతారు. అవతల వ్యక్తి చాతుర్యంగా మాట్లాడినా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు ఉద్యోగ ఉపాధి అవసరాల ఆసరా చేసుకుని అక్రమ సంబంధానికి లోబడతారు. పేదరికం వల్ల కొందరు జల్సాల కోసం మరికొందరు ఇలాంటి పని చేస్తారు. ప్రచార వినోద మాధ్యమాల ప్రభావం కూడా ఓ కారణం. చెడు స్నేహాలు కూడా అక్రమ సంబంధాలకు దారితీస్తాయి. ఒంట్లో ఓపిక తగ్గో లేక పనిలో పడే భార్యను నిర్లక్ష్యం చేయడం, తను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత హుషారుగా ఉన్నారో, అప్పట్లో మనకు ఎన్ని కోరికలు ఉన్నాయో ఇప్పుడు ఆమెకి ఇలా ఉంటుందని తనకంటూ కొంచెం సమయం కేటాయించాలని ఆలోచించరు మగవాళ్ళు. ఆ సమయంలో భర్త ప్రేమకి ఆదరణ కరువై అక్రమ సంబంధాలకు దారితీస్తుంటుంది.
తప్పు చేసేటప్పుడు తీయగా ఉంటుంది, శిక్ష అనుభవిస్తున్నప్పుడు బాధగా ఉంటుంది. ఇలాంటి దుష్పరిణామాలు ఉండకూడదు అని భారతీయ సంస్కృతి సీతారాముల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని అంటుంది. వివాహేతర సంబంధాల విషయంలో జరిగేది ఇదే. పురుషుడికి మరియు స్త్రీకి పెళ్ళి అనే ఎన్నో ఆశలతో ముడిపడిన అంశం. ఎప్పుడైతే జీవిత భాగస్వామి తను కోరుకున్న విధంగా వారి పట్ల ఉండదో అప్పుడే మనసులో తెలియని దూరం అనేది ఏర్పడుతుంది. మనిషికి ఎక్కడైతే సంతోషం లభించదో ఆ సంతోషం ఇంకొక చోట వెతుక్కోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామి దగ్గర ప్రేమ సంతృప్తి పొందనప్పుడు ఆ ప్రేమ ఆ సంతృప్తిని వేరొకరి దగ్గర వెతుక్కోవడం జరుగుతుంది. ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా ఉండండి. నమ్మక ద్రోహానికి పాల్పడింది మీరే అయితే సాకులు చెప్పడం లేదా మీ భాగస్వామిని నిందించడం మానేయండి. మీ చర్యలకు దానివల్ల కలిగిన మనస్తాపానికి మీరే బాధ్యత వహించండి. ఒకవేళ మీరు నమ్మక ద్రోహానికి గురై ఉంటే మీ భాగస్వామిపై అరవకండి, దూషించకండి. అప్పుడే మీ భాగస్వామి మీతో అరమరికలు లేకుండా మాట్లాడుకోగలుగుతారు. పాత అలవాట్లు విడిచిపెట్టి కొత్త అలవాట్లు పెంపొందించుకోండి. నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఏమి చేస్తే బాగుంటుందో ఒకరినొకరు ప్రశ్నించుకోండి. అవన్నీ ఒకచోట రాసుకుని వాటిని ఆచరణలో పెట్టండి. అంతేగాక మీ రోజువారీ పనుల్లో ఇద్దరూ కలిసి ఆనందించగల కొన్ని కార్యకలాపాలు కూడా ఉండేలా చూసుకోండి. మొదట్లో మీ వివాహ బంధం ఎలా ఉండేదో అలా కొనసాగించేందుకు ప్రయత్నించే బదులు కొత్తగా మరింత దృఢమైన బంధాన్ని ఏర్పరచుకోవడం గురించి ఆలోచించండి. ప్రేమగా మాట్లాడుతున్న వారి మనస్సులో ప్రేమ ఉంటుందో లేదో కానీ చనువుగా గొడవపడి చీటికి మాటికి అలిగే వాళ్ళ మనస్సులో మాత్రం ప్రాణం ఇచ్చేటంత లోతైన ప్రేమ దాగి ఉంటుంది. కట్టుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. అన్నింటికంటే మించి నిన్ను నువ్వు గౌరవించుకో. బాధల విత్తనాలు నాటి ప్రేమ ఫలాలను ఆశించకు. కోపంలో మాట పని రెండూ చేయకూడదు. సామర్థ్యం మరియు అవసరం పక్కింటి బంధువులు. నిందలకు పొగడతలకు సమానమైన నిష్పక్షపాతంతో ఉండు. సంతోషం వెనుక పరిగెత్తకు, అది ఎల్లప్పుడూ నీలోనే ఉంటుంది. సహచరుల గురించి చేదుగా మాట్లాడే స్నేహితుడిని ఎప్పుడు నమ్మకు. నీకు నమ్మకమైన స్నేహితుడు లేకుంటే నీకు నువ్వే స్నేహితుడుగా ఉండు. మౌనంగా ఉండాలి, లేదా మౌనం కంటే నీ మాటలు విలువైనవిగా ఉండాలి. నీ తప్పులను తప్పుడు మాటలతో కప్పిపుచ్చుకో. మూర్ఖుడు తన మాటతో గుర్తించబడితే జ్ఞాని తన మౌనంతో గుర్తించబడతాడు. నీకు మంచిది కానిది చేయమని లేదా చెప్పమని ఎవరు చెప్పినా ఒప్పుకోకు. వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకు. మిత్రమా, శత్రువు ముద్దు కంటే స్నేహితుని దెబ్బ మంచిది. గొప్ప వాగ్దానాలు కాదు, గొప్ప పనులు చేయాలి. అన్నింటికంటే మించి నిన్ను నువ్వు గౌరవించుకో. ఒక మనిషి పనుల వల్ల గొప్పవాడు అవుతాడు, పుట్టుక వల్ల కాదు. నీ అర్హతకు తక్కువ ఉండే దేనితో ఎన్నడూ సరిపెట్టుకోకు. ఇది గర్వం కాదు, ఆత్మగౌరవం. శత్రువు యొక్క శత్రువు ఒక మిత్రుడు. మిత్రమా, పుష్పం పువ్వుల సువాసన గాలి వీచే దిశలో మాత్రమే వ్యాపిస్తుంది, కానీ ఒక మనిషి మంచితనం నలువైపులా వ్యాపిస్తుంది. నీ రహస్యాలు ఎవరితోనూ పంచుకోకు, అది నిన్ను సర్వనాశనం చేస్తుంది. 1. ప్రస్తుత పరిస్థితి ఆధారంగా అతని భవిష్యత్తును అంచనా వేయవద్దు. కాలానికి నల్లబొగ్గును కూడా మెరిసే వజ్రంలా మార్చే శక్తి ఉంది. ఒక వ్యక్తి మరీ నిజాయితీగా ఉండకూడదు. ఒక పాము విషపూరితము కాకపోయినా అది ఖచ్చితంగా విషం ఉన్నట్టే నటించాలి. నీ ముందు మంచిగా మాట్లాడి వెనుక నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నించే వాడిని నిర్మూలించు. ఎందుకంటే అలాంటి స్నేహాలు నీకు ఎన్నడూ సంతోషాన్ని ఇవ్వవు. అన్యాయంగా కూడబెట్టిన సంపాదన ఖచ్చితంగా నశిస్తుంది. మీ పిల్లలను మొదట 5 సంవత్సరాలు అతి ప్రియంగా చూసుకోండి. తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళని తిట్టండి. వాళ్ళకు 16 ఏళ్ళు వచ్చేసరికి స్నేహితుల్లా చూసుకోండి. ఎందుకంటే ఎదిగిన పిల్లలే మీకు ఆప్త మిత్రులవుతారు. మార్పుని వ్యతిరేకిస్తే జీవితాన్ని వ్యతిరేకించినట్లే. అందుకే మార్పుని స్వీకరించాలి, జీవితాన్ని మంచిగా మలుచుకోవాలి. ఒక్కొక్కసారి నీ నిజాయితీ, ధైర్యం, తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపిస్తాయి. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఎప్పుడూ ఒక ప్రదేశంలోనే ఉండదు, ఒక చోట నుండి మరో చోటకి ఎగిరి వెళ్ళిపోతుంది. పువ్వుల నవ్వుతూ ఉన్న జీవితంలో కూడా ముళ్ళులా గుచ్చుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. కానీ అందరూ నవ్వుతూ ఉన్న పువ్వునే చూస్తారు, కానీ ముళ్ళులా గుచ్చే బాధను ఎవరో చూడరు. మిత్రమా, జీవితం ఎవరిని ఎప్పుడు, ఎందుకు, ఎలా పరిచయం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఎందుకు విడదీస్తుందో కూడా ఎవరికీ తెలియదు. ఉన్న ఈ చిన్న జీవితంలో కడదాకా ఉండేది మనుషుల యొక్క జ్ఞాపకాలు మాత్రమే. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు,
కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించు. మంచి వ్యక్తితో సంబంధం చెరుకు లాంటిది. దాని పిండినా కొట్టినా రుబ్బినా మనకు తీపి మాత్రమే లభిస్తుంది. ధనంతో ముడిపడిన బంధం ధనం ఉన్నంత వరకే దగ్గరగా ఉంటుంది. మనుషులతో ముడిపడిన బంధం మనిషి ఉన్నంత వరకు తోడుగా ఉంటుంది. బ్రతుకు ఇంటి కిటికీ లాంటిది. తెరిస్తే వెలుగు, లేకుంటే చీకటి. అలాగే శ్రమిస్తే సుఖం, లేదంటే దుఃఖం. ఈ సమాజంలో నమ్మే అంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణం. మనం వినేది చూసేవన్నీ నిజాలు కావు. ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరిని బలి చేస్తారు. మన అని మంచి చేస్తూ పోతే కిరీటం పెట్టి ఊరేగిస్తున్నారు అనుకున్నావా? నువ్వు చస్తే నీ నెత్తిన రూపాయి పెట్టడానికి కూడా లెక్కేస్తారు. గుర్తుంచుకో. రక్త సంబంధమైన రక్త మాంసం పీక్కుతూనే బంధువులైన రూపాయి ఉన్నంత వరకే. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకం లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోవద్దు. మనిషికి ఆశ ఎక్కువ. దేన్నైనా కావాలంటే కాలానికి అనుభవం ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. ఇప్పుడు గెలవలేవు అనేది నిజం కావచ్చు, కానీ ఎప్పటికీ గెలవలేవు అనేది మాత్రం నిజం కాదు. కష్టం ఎవరు కోరుకునేది కాదు, ఆనందం ఎవరు అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే. ఏంటో కొన్ని విషయాలు పట్టించుకునే అంత పెద్దవిగా ఉండవు, వదిలేసే అంత చిన్నవిగా ఉండవు, కానీ పదే పదే గుర్తొస్తూ మనసును పాడు చేస్తాయి. కోపం వల్ల కోల్పోయేది చాలా ఉంటుంది. ఒక్కొక్కసారి దాని ఖరీదు ఒక జీవితం. ఇప్పుడున్న సమయం కాదు, గడిచిన రోజులు జ్ఞాపకాలను, అనుభవాలను గుర్తు చేస్తాయి. కానీ కదిలి వెళ్ళిన కాలం పెరిగే వయస్సుని, తరుగుతున్న ఆయుష్ను కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వంటే అభిమానం లేనివారు, నిన్ను తక్కువ చేసి చూసేవారు, నీకు విలువ ఇవ్వనివారు నీకు దూరం కావడం నీకు ఒక గొప్ప వరం. నిజాయితీ అనేది ఒక వ్యక్తి తనకు తానుగా మలుచుకున్న గొప్ప అలవాటు. అది అందరి దగ్గర నుండి వచ్చేది కాదు. ఒక ఆడపిల్ల తన భర్త మంచివాడైనా భరిస్తుంది, చెడ్డవాడైనా భరిస్తుంది. కానీ ఏ టైంలో ఎలా ఉంటాడో తెలియని భర్తను భరించలేదు. ఒకవేళ భరిస్తుంది అంటే తన పిల్లల కోసం మాత్రమే. అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోవద్దు. అపార్థం చేసుకొని దూరం చేసుకోనూ వద్దు. ఎలాంటి బంధానికైనా కొద్దిగా సమయం ఇస్తేనే కదా అవతల వారి మనస్తత్వం తెలిసేది. మనకైనా ఎదుటివారికైనా ఆగి ఆలోచించి ఆచరణలో పెట్టండి. నీకు బాగా దగ్గర వారు ఎవరో తెలుసా? నీకు ఎవరిని కలిసినప్పుడు ఆనందం కలుగుతుందో వారు కాదు, ఎవరిని కోల్పోయినప్పుడు బాధ కలుగుతుందో వారే నీకు దగ్గరవారు. దుఃఖం పిరికివాడి లక్షణం. మనిషిలోని శక్తి సామర్థ్యాలు నశింపజేస్తుంది. ఆలోచన శక్తి జ్ఞానాన్ని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం తప్పక సాధిస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యం వైపు నిలబడి బ్రతకమని రాముడు చెబితే, ఏం చేసినా సరే ధర్మాన్ని ఎలా నిలబెట్టాలో కృష్ణుడు చెప్పాడు. ఈ రెండు గుర్తుపెట్టుకో. దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాధ ఎక్కువ. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఇలా ప్రేమించు. మన చేతికి మన కన్నుకి ఉన్న ప్రేమల చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, అదే కన్ను ఏడుస్తుంటే చెయ్యి తుడుస్తుంది. క్షమాపణ కోరడం అంటే మనం తప్పు చేసినట్టు కాదు, అవతలి వారు ఒప్పు చేసినట్టు కాదు. మనం మన బంధానికి ఎక్కువ విలువనిస్తున్నామని అర్థం. జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు. జవాబు ఇవ్వకూడదు అనుకునే వారికి అస్సలు ప్రశ్నలు కూడా పెద్ద తప్పే. వినయం, ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. కష్టంలోతు తెలిసినోడే ఆనందం అంచు చూడగలడు. జీవితంలో నిజంగా ఏడ్చిన వాళ్ళు మాత్రమే నిజంగా నవ్వగలరు. తెలియనిది తెలుసుకోంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. ఎంత చదివామనేది కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పించిందన్నది ముఖ్యం. ఆనందాన్ని మించిన ఆరోగ్యం లేదు, చిరునవ్వుని మించిన సంపద లేదు. ఎదురు పడితే పలకరించేవారు ఎందులో ఉంటారు, కానీ ఎదురు చూసేవారు ఉండటం మన అదృష్టం. జై హింద్, వందే మాతరం.